అన్న మీ పేరు అన్న? నా పేరు రాజశేఖర్. ఏం చేస్తుంటారు? నేను ప్రైవేట్ ఎంప్లాయీ. ఇప్పుడు పట్టభద్రులకి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు కదా నరేందర్ రెడ్డి గారు, ఆయన గురించి మీకు తెలుసా? అవును, తెలుసా అండి. నాకే కాదు, తెలంగాణలో చాలా మందికి తెలుసు. ఆయన గొప్ప విద్యావేత్త, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న వ్యక్తి. నిరుద్యోగుల గురించి చాలా విషయాలు ఆయనకు బాగా తెలుసు. అతను మాట్లాడుతున్న విధానాన్ని బట్టి అతను ఎంత గొప్ప ఉత్తముడో కూడా మనకు అర్థమవుతుంది. అతను చాలా మందికి ఎంప్లాయ్ ఇస్తున్నాడు. ప్రస్తుతం ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య గురించి బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి అతనికి తప్పకుండా మేము ఓటేస్తాం. మాతో పాటు నిరుద్యోగులంతా కూడా అతనికి మద్దతుగానే ఉన్నారు. 100% నరేంద్ర రెడ్డి సార్ గెలుస్తున్నారు. JVNR సార్. అన్న ఇప్పుడు మరి ఎమ్మెల్సీగా నరేందర్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ప్రజలకి అందుబాటులో ఉంటారని మీరు అనుకుంటున్నారా? తప్పకుండా ఆయన అందరికీ అందుబాటులో ఉంటారు. తన దగ్గర చదువుకున్నటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు. ఆయన అన్ని విద్యా సంస్థలు జరుపుతున్నప్పటికీ కూడా ఏ ఒక్క పేరెంట్ వచ్చినా కానీ వాళ్ళకి చాలా సమయం కేటాయిస్తున్నారంట. అక్కడ పేరెంట్స్ కి అంత టైం కేటాయిస్తున్నారు కాబట్టి విద్యావేత్తలు అందరికీ కేటాయిస్తాడు. నిరుద్యోగుల సమస్యలు తప్పకుండా వింటాడు. అతను అంత సమయం వెచ్చిస్తానన్న ఉద్దేశంతోనే బరిలోకి దిగుతున్నారని అందరం చెప్తున్నారు. అందరి మాట కూడా ఎక్కడ మాట్లాడుకున్నప్పుడు కూడా VNR సార్ గురించే మాట్లాడుతున్నారు. మేము కూడా ఇక్కడ గ్రౌండ్స్ కి వచ్చినప్పుడు కూడా VSNR సార్ గురించే మాట్లాడుతున్నారు. మీరు లైబ్రరీకి వెళ్ళిన అక్కడ VNR సార్ గురించే మాట్లాడుతున్నారు. ప్రతి చోట VNR సార్ మాట వినబడుతుంది. తప్పకుండా ఆయన గెలుస్తారు. అంటే ఇప్పుడు బీజేపీ నుంచి కూడా అంజిరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. సో ఎందుకంటే బీజేపీ వాళ్ళకి ఎందుకు ఓటు వేయలేకపోతున్నారు అందరు? మీరు బీజేపీకి ఓటేయకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళు కేవలం ఒక కమ్యూనిటీని వాళ్ళు డివైడ్ చేస్తూ వాళ్ళు దాని గురించి చెప్తున్నారు తప్ప మేము నిరుద్యోగులకు ఇది చేస్తాము, నిరుద్యోగులకు ఈ సమస్య ఉందని ఎవరు కూడా సమస్య గురించి మాట్లాడలేము. కేవలం ఏదో ధర్మము, అది ఆ ధర్మం అంటే అందరికి మేలు చేయాలి. కేవలం ఒక వర్గానికి మేలు చేసి మరొక వర్గాన్ని పక్కన పెట్టడం కాదు. అందరికి మంచి చేసేదే ధర్మం. వాళ్ళు చెప్పే దాంట్లో ధర్మం అన్న పదం ఉంది కానీ ఆ ధర్మం మాకు ఎక్కడ కనిపించట్లేదు. వాళ్ళ ఆచరణ కూడా లేదు. అది VNR సార్ గారు తప్పనిసరిగా ఉంది. అతను ఐక్యతతోనే పోతున్నారు, అందరిని కలుపుకొని పోతున్నారు. కాబట్టి అందుకోసమే VNR సార్ వెంట ఉంటున్నాం. ఎవరైతే మంచి మార్గంలో వెళ్తారో వాళ్ళ వెనకాల నడుస్తాం. కాబట్టి VNR సార్కే మా ఓటేస్తాం. తప్పకుండా VNR సార్ గెలుస్తారు. ఆల్ఫోర్స్ గురించి మీకు ఏమైనా తెలుసా? విద్యా సంస్థల గురించి తెలిసే కొంచెం చెప్పండి. ఆల్ఫోర్స్ అనేది మన తెలంగాణలో మన వాళ్ళు నిర్వహించేటువంటి విద్యా సంస్థ, ఒక బెస్ట్ విద్యా సంస్థ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్స్. పేరేంటండి? షేక్ ఖాజామయ్య. ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీగా నరేందర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. మరి నరేందర్ రెడ్డి గారు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయా? 100% ఉన్నాయి. మరి ఇప్పుడు ఎందుకు బీఆర్ఎస్ లో అండ్ బీజేపీలో ఉన్న క్యాండిడేట్ ని ఎందుకు ఇక్కడ ఉన్న నియోజకవర్గ ప్రజలు ఎందుకు ఎన్నుకోవట్లేదు? ఎందుకు ఎన్నుకోవట్లంటే సారు ఒక సర్వీస్ చేశాడు. ఒక 30 years క్రితం చూసుకున్నట్లయితే కరీంనగర్ లో IIT అనేది లేనే లేదు. ఇప్పుడు ఈ రోజు ఏమైపోతుందంటే కరీంనగర్ కూడా ఇప్పుడు విద్యారంగంలో ఆల్మోస్ట్ చాలా అత్యుత్తమ స్థాయి తీసుకెళ్లాడు. అంటే ఇప్పుడు హ్యాడ్ ఈ నాట్ బీన్ దేర్, అతను కాక లేకపోతే సో సిచ్యువేషన్ నార్మల్ గానే ఉండేది. ఎడ్యుకేషన్ ఇంత పొటెన్షియల్ ఉందని నిరూపించాడు ప్రపంచానికి. ద సేమ్ వే అలానే ఇప్పుడు ఇతను ఈ ఆల్ఫోర్స్ చూసిన తర్వాత వేరే ఎక్కడి నుంచో కూడా అంటే కోటా కాంచి, రాజస్థాన్ కాంచి, ఢిల్లీ కాంచి కూడా ఇన్స్టిట్యూట్ వచ్చేసినాయి. అంటే సార్ ఇనిషియేషన్ తీసుకోకపోతే సార్ ఈజ్ ఎ పైనీర్ ఇన్ ఎడ్యుకేషనల్. మేము కూడా ఏం నమ్ముతున్నాం అంటే అలాంటిదేదో రాజకీయ రంగంలో కూడా ఒక విప్లవాత్మకంగా నడుస్తుందని మేము నమ్ముతున్నాము. మాతో పాటు స్టాఫ్ నమ్ముతున్నారు, ప్రజలు నమ్ముతున్నారు, కరీంనగర్ వాళ్ళందరూ నమ్ముతున్నారు. అతను ఓడిపోతే నష్టము కరీంనగర్ ప్రజలకి, అతన్ని గెలిస్తే కరీంనగర్ ప్రజలందరూ అదృష్టవంతులు. ఒకవేళ ఎమ్మెల్సీగా నరేందర్ రెడ్డి గారు గెలిచారు అనుకోండి, ఖచ్చితంగా ప్రజలకి అందుబాటులో ఉంటారని మీరు చెప్పగలుగుతారా? ఎందుకు అందుబాటులో ఉండడండి? సారు రెండు బ్యాలెన్స్ చేసుకుంటాడు. అసలు ఈజ్ ఎ బ్యాలెన్స్డ్ పర్సన్. ఇప్పుడు చూసుకున్నట్లయితే మీకు తెలియదండి ఎంత బ్యాలెన్స్డ్ అంటే సారు. ఫర్ ఎగ్జాంపుల్ సారు పిల్లలతో మాట్లాడుతుంటాడు, పేరెంట్స్ తో మాట్లాడుతుంటాడు, మీడియాతో మాట్లాడుతుంటాడు, బిజినెస్ వాళ్ళతో మాట్లాడుతుంటాడు. సో సింగిల్ పర్సన్ ఎంత బ్యాలెన్స్ చేశాడు. ఆ బ్యాలెన్స్ లో ఇదొక పార్ట్ అయింది. సో ఇప్పుడు ఒకవేళ మీరు నరేందర్ రెడ్డి గారికి అనుగుణంగా మాట్లాడుతున్నారు కదా, ఎవరైతే అనుగుణంగా లేని వాళ్ళు, తెలియని వాళ్ళు, వాళ్ళకి ప్రజలకి ఏమైనా చెప్పాలనుకుంటే ఎందుకు ఓటేయాలో ఒక విషయం చెప్పండి. ఏ కమిటెడ్ లీడర్ కాబట్టి మనందరం వేయాలి, ఏ డెడికేటెడ్ లీడర్ కాబట్టి మనందరం వేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. నమస్కారం. పేరండి? నా పేరు వెన్నరాజమల్ల, సీనియర్ వైస్ చైర్మన్ SC డిపార్ట్మెంట్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. నరేందర్ రెడ్డి గారు పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు కదా, సో నరేందర్ రెడ్డి గారు చెప్పాలంటే ఏం చెప్తారు? నరేందర్ రెడ్డి గారు విజయం తథ్యం. ఇప్పుడు ఎమ్మెల్సీగా పోటీ చేసిన తర్వాత ప్రజలకి అందుబాటులో ఉంటారని అనుకుంటున్నారా? 100% అందుబాటులో ఉంటారు. విద్యాపరంగా ఇంకా డెవలప్ అవుతుంది ఈ ప్రాంతం. విద్య అనేది ప్రధానమైనది. నమస్కారం. మీ పేరండి? చంద్రశేఖర్ రెడ్డి. పట్టభద్రుల ఎమ్మెల్సీగా నరేందర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా, ఎలా ఉండబోతున్నారు? గెలుస్తా అనుకుంటున్నారా? 100% గెలుస్తారు. అంటే ఇప్పుడు ఎమ్మెల్సీగా ఒకవేళ నరేందర్ రెడ్డి గారు గెలిస్తే ప్రజలకి కానీ డిగ్రీ గ్రాడ్యుయేట్స్ కావచ్చు అందుబాటులో ఉంటారని మీరు చెప్తారా? అందుబాటులో ఉంటాడు సారు. 24 hours 365 days అవైలబుల్ ఉంటాడు. ఎనీ టైమ్ ఏదన్నా అవసరం పడితే కూడా కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తాడు, మాట్లాడతారు. కాకపోతే చాలా మంది లిఫ్ట్ చేయాలంటారు కానీ లిఫ్ట్ చేస్తారు. మరి ఎందుకు వై నాట్ బీజేపీ ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? సార్ లో ఉన్న భావాలన్నీ కూడా మాకు నచ్చినాయి. సార్ 100% చేస్తారు. మీ పేరండి? నా పేరు శిరీష్ కుమార్ అండి. ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీగా నరేందర్ రెడ్డి గారు పోటీ చేయబోతున్నారు.
గెలుస్తారు అనుకుంటున్నారా, ఓడిపోతారా? 100% గెలుస్తారండి. భారీ మెజార్టీతో గెలవబోతున్నారు నరేందర్ రెడ్డి అన్న. ఎందుకు అంటే ఎన్ని రోజులు ఒక విద్యా వ్యవస్థల్ని ఒక ట్రెండ్ తీసుకొచ్చారు. కార్పొరేట్ విద్యను కరీంనగర్ జిల్లా నుంచి మొదలుకొని ఇవాళ 54 బ్రాంచ్లతో తను విద్యా వ్యవస్థలో ఒక కొత్త ఒరవడిని సృష్టించిన మహనీయుడు. ముఖ్యంగా ఈ విద్యావేత్త విద్యా వ్యవస్థలో చాలా ఒరవడులు సృష్టించాడు. అదేవిధంగా రాబోయే రోజులలో కూడా తను ఎమ్మెల్సీ ఎన్నికయ్యాక ఒక పెద్ద రోల్ ను పాటించబోతున్నారు. జాతీయ రాజకీయాలలో కూడా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకునే కెపాసిటీ నరేందర్ అన్నకు ఉన్నది.